హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసిందండి. అదేంటంటే మన బోయపాటి సీను గారు అఖండ 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తారు ఏంటి అనే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంది. బోయపాటి సీను గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అంటే ఆయన సినిమాల్లో ఎంత హై వోల్టేజ్ ఉంటుందో కూడా అదంతా తీసుకునే ఒక మాస్ ఆడియన్స్. నేను కూడా మాస్ వ్యక్తినే, అది వేరే విషయం. సో అలాంటి వాళ్ళకి నచ్చే బోయపాటి సీను గారు ఇప్పుడు రానా దగ్గుబాటి గారితో కలిసి ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఒక టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే రానా దగ్గుపాటి గారు బోయపాటి గారు కలిశారంట. సో ఒక స్టోరీ డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ మన రానా దగ్గుపాటి గారి ఈ బల్లాల దేవుడి క్యారెక్టర్కి, అంటే ఆయన స్టౌట్ పర్సనాలిటీకి, ఆ భారీ పర్సనాలిటీకి బోయపాటి గారి యాక్షన్ తోడైతే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు తెలిసి దీని మీద మంచి క్రేజీ అప్డేట్, అఫీషియల్ అప్డేట్ ఖచ్చితంగా రాబోతుంది. అది వస్తుంది, దానికోసం వెయిట్ చేద్దాం. దీని తర్వాత మన బోయపాటి సీను గారు ఇంకా అల్లు అర్జున్ గారు కూడా కలిసి ఒక సినిమా చేయబోతున్నారనేది ఒక టాక్ అయితే ఉంది. ఎందుకంటే సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అయితే అది కొంత లేట్ అవ్వచ్చు, పుష్ప 3 తర్వాత రావచ్చు. అంతకంటే ముందు బోయపాటి గారు రానా కాంబినేషన్లో వీళ్ళిద్దరు సినిమాలో బాబు నేనైతే మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీలో ఎంతమందికి బోయపాటి సీను గారి సినిమా అంటే ఇష్టం? ఆయన నెక్స్ట్ అప్కమింగ్ సినిమాల్లో ఆయన మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? అంటే ఏ సినీ మేకర్కి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అభిప్రాయం, అంటే మీ అభిప్రాయాల ద్వారా ఆయన ఏదైనా మార్చుకోవాలా? ఆయన మాస్ స్టైల్, అంటే ఎగిరి కొట్టే ఫైట్స్, గాల్లో ఎగిరే ఫైట్స్ లేకుండా ఒక భద్రా లాంటి సినిమా తీస్తే మీకు ఇష్టమా అనేది మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మంచి మంచి క్రేజీ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన సినీ దావత్ ఛానల్లో దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మంచి మంచి మూవీ కాంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.